ఎన్నికల సందర్భంగా ఉద్దానం ప్రజానికం ఏమనుకుంది? పోలింగ్ తర్వాత ఇదే ఉద్దానం ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపారు అన్న దానిపై ఆరా తీస్తే ఆంధ్ర రాష్ట్రంలో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడిపోయింది ఉత్తరాంధ్ర. అంతుచిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయింది. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు సంబంధించి బలంగా గళం వినిపించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సమస్యను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పటి నుంచే ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. చంద్రబాబు హయాంలోనూ ఉద్దానం కిడ్నీ బాధితులకు పవన్ కళ్యాణ్ కారణంగానే కొంత ఊరట లభించింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో ఉద్దానం ప్రాంతంలో మంచినీటి సమస్యకు కొంత పరిష్కారం లభించిన మాట వాస్తవం. అది పాలన చివరి రోజుల్లో ఆ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది వైసీపీ. ఎన్నికల సందర్భంగా ఉద్దానం ప్రజానికం ఏమనుకుంది అన్న అంశంపై సర్వేలు జరిగాయి. ఆయా సర్వేల సందర్భంగా ఉద్దానం కిడ్నీ బాధితులు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ వ్యవహారాలన్నీ బయటికి రాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా జాగ్రత్త పడింది. పోలింగ్ తర్వాత ఇదే ఉద్దాన ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపారు అన్న దానిపై ఆరా తీస్తే పవన్ కళ్యాణ్ కారణంగా కూటమి వైపు మొగ్గు చూపినట్లు ఈ ప్రాంతంలో పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయాలను పక్కన పెడితే ఉద్దానం ప్రాంతం పట్ల చిత్తశుద్ధితో ప్రేమను చూపించింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెబుతున్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు. తమ సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఉద్దానం ప్రజానికం అంటున్నారు.